ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. పోస్టులకు సంబంధించిన సాక్ష్యాలను సైతం చూపించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా రాస్తున్నారని ఫైర్ అయ్యారు అంబటి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు మాస్టారు మాజీ ముఖ్యమంత్రి మాటమాటిక్ అడుగుతారు పెట్టినటువంటి పోస్టుల గురించి ఎవరు చెప్పారు? ఎవరు పెట్టారంటే వాళ్ళే చెప్పారు. నారా లోకేష్ గారు ధర్మరావు బాబు వ్యంగ్యంగా మా మనోభావాలు, జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు వాళ్ళు దెబ్బతినే విధంగా వీడో తెంగరమాలోకం. స్వాతి రెడ్డి, రెడ్డి కాదనుకోండి, రెడ్డి స్వాతి రెడ్డిగా చలామణి అవుతున్నా. ఎలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు, లోకేష్ గారి మనోభావాలు దెబ్బతింటే ఆగమేఘాల మీద వచ్చి కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని మా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి ఒప్పించి జైల్లో పెడతారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. చట్టం తెలుగుదేశం వారికి ఒకటి, వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్ కి ఉందా లేదా అనేది. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రశ్న ఇది నేను చేయబోయే ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన. ఏడ్చాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి తప్పాల మొహం వాడు. రెండవది అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. న్యాయస్థానాలకి ప్రైవేట్ కంప్లైంట్ పడేస్తామా, లేకపోతే డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి వెళ్తామా, లేక హైకోర్టుకి వెళ్తామా, లేక సుప్రీంకోర్టుకు వెళ్తామా? అంత సీన్ ఉందండి. దాన్ని మా న్యాయవాదులతో, ఇక్కడ మా జిల్లా న్యాయవాదులతోనూ రాష్ట్ర న్యాయవాదులతోనూ చర్చించుకున్న తర్వాత దానికి కూడా మేము వెళ్తాం. నువ్వేం చదివావరా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బలిపొద్దు. నేను చెప్పదలుచుకున్నది టోటల్ గా ఏమిటంటే, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కాగితం లాజికల్ గా ఎండ్ అయ్యేంత వరకు చట్టబద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తర్వాత నెక్స్ట్ దానికి కూడా వెళ్తామని. అంతేకాకుండా మొన్న 2 రోజుల క్రితం కూడా నేను ఐ హావ్ గివెన్ 2 కంప్లైంట్స్. ఎందుకు? సీమరాజు ఆయన మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో ఆయన మీద, దానికి కూడా మళ్ళీ 14 రోజులు పోయిన తర్వాత దాని మీద కూడా అదే విధమైన యాక్షన్ తీసుకుంటాం. ఆయన మళ్ళీ నేను ఈ చెప్పగానే మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, లోకేష్ గారి యొక్క సపోర్టు, పోలీస్ యంత్రాంగం యొక్క సపోర్టు వారికి ఉంది కాబట్టి. అన్న జీవితం పోరాటం, ఏ రోజుకి ఆ రోజు పోరాడుతూ ఎప్పటికెప్పుడు మనకు ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉండేది. అలాగే నా మీద కూడా ఇవన్నీ పెట్టారని, ఇవన్నీ చదివితే మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. నేను అట్లా ట్రోలింగ్ భయపడేవాడిని కాదు. ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఇది మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. నన్ను ఎన్ని ట్రోల్ చేసుకున్నా నేనేం పెద్ద భయపడే వ్యక్తిని కాదు. దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏంటో మేము చూస్తాం. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. నా మీద ట్రోల్ చేస్తున్నారు, ఏదో పెట్టామని చెప్పేసి, ఒరే ఆంబోతని అవన్నీ ఎన్ని రకరకాలుగా పెట్టి నేనే ఆయన చదివి వినిపించాను, నా మీద నేనే చదివి వినిపించానని నన్ను ట్రోల్ చేస్తున్నారు. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. ఒక మిత్రుడేమో ఫోన్ చేసి, ఏం స్వామి నీ మీద నీదే అటు చదువుకున్నావు అంటే, అటు పెట్టింది చదువుతున్నాను స్వామి. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి లంచి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే అన్న. ఎందుకు ఆ చీమరాజు వాళ్ళ జోలికి ఎందుకు అనవసరంగా, చిన్నోళ్ళు కదా, నువ్వు చాలా పెద్దోడు కదా అన్నారు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. చిన్న పెద్ద క్వశ్చన్ కాదు, లాని బ్రేక్ చేస్తున్నటువంటి ఎంతటి వాడినైనా
చట్టం ముందు సమానమని నిరూపించే పోరాటమే మేము. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్ల రజనీకాంత్ లాగా మాట్లాడకు. మ్యాచ్ అట్లా ఆయన చీమరాజైనా సీమరాజైనా లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో అయినా ఎరా అంత బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంట పడుతుంది చట్టం అని నిరూపించడం కోసం చెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన